శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో 7వ అధ్యాయంలో ఒక చాలా అందమైన విషయం చూసుకుంటూ వెళ్ళాం. చాలా అందమైన విషయాలు ఉన్నాయి దీని నిండా ఇంతవరకు. ఇప్పుడు ఇంకొక దాన్ని కూడా మనము అనలైజ్ చేసుకుందాం. ముఖ్యంగా మన వ్యాసుల వారు మన కోసం ఒక చిన్న బుల్లెట్ పాయింట్ లిస్ట్ పెట్టారు. చిన్న చిన్న సినాప్సిస్ పెట్టారు. అదే ఆత్మ ఉన్నది ఒకటే. దాన్ని ఇంతమంది ఇన్ని రకాలుగా ఎందుకు చూస్తారు, వాళ్ళు ఎట్లా చూస్తారు, ఏమి కథ అని చూసుకోవడానికి వీలుగా సింపుల్గా చిన్న చిన్న సెంటెన్సెస్లో అన్ని రకాల మనస్తత్వాలు, బుద్ధితత్వాలు, అన్ని రకాల దేహాధ్యాభిమానాల గురించి ఆయన ఒక లిస్ట్ పెట్టారు. లిస్ట్ పెట్టారంటే మనం కూర్చొని గ్యారంటీగా అనలైజ్ చేస్తాము. కాబట్టి చేద్దాం పట్టండి. మనం ఎక్కడున్నామో ఆ ఆత్మకి ఎంత దగ్గరలో ఉన్నాము, ఎంత దూరంలో ఉన్నాము అని చూసుకోవడం కోసం మనకు అత్యవసరం ఇది. మనము ఆత్మాభ్యాసంలో ఉన్నాము, ఆత్మ సాధన మార్గంలో ఉన్నాము, బ్రహ్మను సాధించడం కోసం కూర్చున్నాము. ఎంత దగ్గరలో ఉన్నాము, ఎంత దూరంలో ఉన్నాము, ఎందుకు అని చూసుకోవడానికి అవకాశం. ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి మన దక్షుడు చెప్పాడు, ఋత్విక్కులు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని రకరకాలుగా చెప్పుకుంటూ మన వ్యాసుల వారు చివరికి బ్రాహ్మణులు కూడా చెప్పారు అన్నాక తర్వాత భగవంతుడు ఏం చెప్పారు అని చెప్పారు. మనము కింది నుంచి పైకి వెళ్దాం. బ్రాహ్మణులు ఏం చెప్పారు దగ్గర నుంచి కింది నుంచి పైకి వెళ్ళి, ఎందుకు అంటే ఇది చాలా ముఖ్యము. ఎప్పుడైనా సరే మనం ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాన్ని అన్ని యాంగిల్స్ నుంచి చదవాలి. పైనుంచి కిందికి చదువుకుంటూ వచ్చామనుకోండి, ఒకసారి చదివిన తర్వాత కంటికి మన మనసుకి అర్థమవుతుంది. అది ఇంకా అదే యాంగిల్లో చూడడం అలవాటు చేసుకుంటుంది. ఏదో ఒక 26వ పద్యం దక్షుడు చెప్పాడు, 27వ పద్యం ఋత్విక్కులు చెప్పారు, సదస్సులు చెప్పారు అని చివరి దాకా చూసి మళ్ళీ పైకొచ్చి మళ్ళీ దక్షుడి దగ్గర నుంచి చూడడం మొదలు పెడితే, ఇంతకుముందు చూశాను కదా నాకు అర్థమైంది అంటుంది మనసు. ఇంతకుముందు చూశాను కదా నాకు అర్థమైంది అని చెప్తుంది అది. ఇంకా అది ఒకసారి ఇది ఏది ఐడియా మనసులో పెట్టుకుందో ఇంక దాన్ని వదిలిపెట్టదు. దానికి అప్పుడు ప్రణిపాతం అర్థం కాదు, మళ్ళీ దాన్ని ప్రశ్నించదు, పరిప్రశ్న ఉండదు. కాబట్టి దాన్ని అన్ని రకాలుగా సేవించడం ఉండదు. ప్రణిపాతైనా పరిప్రశ్న అయినా సేవయ అన్నది చెడిపోతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ముందు పైనుంచి కిందికి చదువుతాను, తర్వాత కింది నుంచి పైకి చదువుతాను, మధ్యలో ఒకసారి అడ్డదిడ్డంగా చదువుతాను, తర్వాత మధ్య నుంచి కిందికి చదువుతాను, లేకపోతే మధ్య మధ్యలో చదువుతాను. రకరకాలుగా చదవడం వల్ల ఏమవుతుందంటే మనసు దాన్ని కొత్త కొత్తగా చూస్తూ ఉంటుంది అదే పద్యాన్ని. దాంతో అన్ని విధాలుగా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కింద నుంచి పైకి చూస్తాను. ముందు బ్రాహ్మలు ఏమన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అన్న విషయాలు చూసుకుందాము. ఇక్కడ ఇది కొంచెం పెంచుతాను. ఎంత పెద్దగా అవుతా అంత పెద్దగా చేస్తాను. ఇంక దీనికన్నా ఎక్కువ పెద్దగా చేశానంటే మాత్రం ఇది కింద పేజ్ దాటిపోతుంది. కాబట్టి కొంచెం మీరే ప్రయత్నం చేసుకోండి. మొత్తం కలిపి దక్షుడి దగ్గర నుంచి ఇక్కడ కింద బ్రాహ్మల వరకు, బ్రాహ్మణాహ ఊచు వరకు, తర్వాత మన భగవంతుడు మొత్తం కలిపి ఒక 18 మంది ఉన్నారు. భగవంతుడితో కలిపి 19 అనుకోండి. 18 ముందు చూద్దాం. ఈ 18 మంది దక్షుడు, ఋత్వికులు, సదస్సులు అని ఇక్కడ మన వ్యాసుల వారు ఏ ఆర్డర్లో రాశారో అదే ఆ ఆర్డర్ ఇక్కడ ఏ కాలంలో పెట్టుకున్నాక వాటిని నేను మళ్ళీ పద్యాలు అన్ని రకాలుగా చదువుకుంటూ రీఆర్డర్ చేశాను. ఇప్పుడు చూద్దాం. అందరికన్నా అధమంగా ఉండేవాళ్ళు ఎవరు, మన సదస్సులు. కానీ కింద నుంచి పైకి చూస్తున్నాం కాబట్టి ఇట్లా చూద్దాం. ఫస్ట్ బ్రాహ్మలు ఎక్కడున్నారో చూద్దాం. ఇందులో బ్రాహ్మలు ఏం చెప్తున్నారు, ఒకటి
3 పద్యాలు చెప్పారు వాళ్ళు. 3 పద్యాల్లో ఏం చెప్పారు బ్రాహ్మలు? ఒకటి నువ్వే క్రతువు, నువ్వే హవిస్సు, నువ్వే హుతాసనుడు, నువ్వే మంత్రము, నువ్వే సమిద్ధలు, నువ్వే దర్భలు, నువ్వే పాత్రలు, నువ్వే సదస్సులు, నువ్వే అది, నువ్వే ఇది అని మొత్తం వాళ్ళు యజ్ఞంలో భాగాలు చెప్తున్నారు. దీన్ని ఈ విధంగా కర్మకాండలో వేదాల్లోని కర్మకాండల్లో వర్ణిస్తుంటారు. పైగా తర్వాత ఇదిగో నువ్వే మహాసూకరావతారంలో వచ్చిట, అదిగో దంష్ట్రలతో ఏదో వారణేంద్రుడు పద్మిని పైకి లేపినట్టు ఆ గావును భూమిని పైకి లేపేవుట, ఆ రసాతలంలో నుంచి నీకు నమస్కారము అని ఏంటో చెప్తున్నారు. ఇది మళ్ళీ వేదాల్లో ఉంటుంది, పురాణాల్లో ఉంటుంది. ఇది కూడా నువ్వే క్రతువు, నువ్వే హవిస్సు ఇవి కూడా పురాణాల్లో ఉంటుంది, వేదాల్లో ఉంటుంది. కాబట్టి మేము ఉన్నామో కర్మల్లో నుంచి భ్రష్టమై ఉన్నామో, నువ్వున్నావంటే మాత్రం ఇంకా కర్మలకి నష్టం ఉండదు. అందుకని నీకు నమస్కారం అని చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నది మొత్తము వాళ్ళు వేదాల్లో చదువుకున్న విషయమే చెప్తూ ఉన్నారు. పురాణాల్లో తెలిసిన కథే చెప్తూ ఉన్నారు. మేం కర్మల్లో నుంచి జారిపోయాము, కర్మలు కావాలి మాకని కోరుకుంటున్నారు. జ్ఞానం గురించి ఒక్క చోట వాళ్ళు మాట్లాడలేదు. ఈ మహాసూకరావతారంతో ఆ రసాతలంలో నుంచి ఆ భూమిని ఉద్ధరించడం అంటే ఏమి అని తత్వంగా వాళ్ళు దాన్ని దర్శనం చేయట్లేదు. దర్భలు నేనే, క్రతువు నేనే, హోమం నేనే, హవిస్సు నేనే అంటే ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. తాత్వికంగా దాన్ని అర్థం చేసుకోవట్లేదు. తాత్వికంగా యజ్ఞాన్ని అర్థం చేసుకోవట్లేదు, యజ్ఞ స్వరూపం అర్థం చేసుకోవట్లేదు. ఆ యజ్ఞ స్వరూపమైన సూకరావతారము యజ్ఞవరాహమూర్తిని అర్థం చేసుకోవట్లేదు తాత్వికంగా. కాబట్టి తత్వం గురించి వాళ్ళకి ఏమీ ఇంట్రెస్ట్ లేదు. అందుకని వాళ్ళని ఎక్కడ పెట్టుకున్నాము, నేను చేస్తున్నాను. మేము కర్మల్లో నుంచి జారిపోయామని చెప్పుకుంటున్నారు గదా! మేం చేస్తున్నామన్న అహంకారంతో ఉన్నారు వాళ్ళు. యజ్ఞం అన్న కీవర్డ్స్ ఇవన్నీ ఎఫ్ కాలంలో ఉన్నవన్నీ కీవర్డ్స్. వాళ్ళు ఇక్కడున్నారు ఇంతకి ఆ బ్రాహ్మలు. కర్మలు చేసుకుంటూ ఉన్నారు. ఏ రకంగా తత్వజ్ఞానం లేదు. కానీ వేదోక్తమైన కర్మలు మాత్రము, కర్మకాండలో చెప్పినవి మాత్రము ఉన్నవి ఉన్నట్టు దేహంతో చేయగలరు. అక్కడున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇదెందుకు చూసుకుంటున్నాం మనము? మనము ఈ రకంగా ఒకవేళ పూజలు చేయమంటే చేస్తాము. వ్రతం చేయమంటే చేస్తాము. ఏవైనా సరే. ఎంత చేయమంటే అంత చేస్తాము. ఎందుకు అని ఆలోచించకుండా చేసే మనలో ఎవరెవరైతే ఎందుకు అని ఆలోచించకుండా చేసేవాళ్ళెవరున్నారో, వాళ్ళందరూ ఇక్కడున్నారు అని అర్థం చేసుకోండి. ఎక్కడున్నారు? భగవంతుడు ఆత్మ ఇక్కడుంటే, వీళ్ళిక్కడున్నారు. ఎంత దూరంలో ఉన్నారు? ఇంత దూరంలో ఉన్నారు వాళ్ళు. ఇన్ని మెట్లెక్కుతూ పైకి వెళ్ళవలసొస్తుంది. ఒక విషయం గుర్తొస్తున్నది. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఒక పద్యానికి శంకర్ల వారు భాష్యం రాస్తూ ఒక మాట అన్నారు. భగవంతుడంటే భోగి మంట లాంటిది. మీరు దానికి ఎంత దగ్గరగా వచ్చి కూర్చుంటూ ఉంటారో, ఉపవాసం చేస్తారో, ఉపసమీపే వచ్చి వాసం చేస్తారో, ఉపసమీపే దగ్గరికొచ్చి మీరు కూర్చుంటారో, ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎంత దగ్గరగా వెళ్తూ ఉంటే ఆత్మకి, ఆ భగవత్ తత్వానికి, భగవంతుడన్న, ఆత్మ అన్న 2 ఒకటే వేర్లేదు. దానికి ఎంత దగ్గరవుతూ ఉంటారో అంతగా దాని యొక్క వెచ్చదనము, దాని యొక్క వెలుగు, దాని యొక్క శక్తి మీకు కలుగుతూ ఉంటాయి. ఎంత దూరంగా ఉంటారో అంతగా చీకట్లు, చలి, అశక్తత కమ్ముకుని ఆవరించి ఉంటాయి. భోగి మంటకి దగ్గరగా కూర్చున్నామనుకోండి, చక్కగా దాని వెలుగులో ఉండొచ్చు, చక్కగా వెచ్చగా ఉంటుంది. చక్కగా మనకు శక్తి, బలం గూడా ఉంటుంది. అక్కడ ధైర్యం గూడా ఉంటుంది. అభయం ఉంటుంది. దానికి దూరంగా ఎడ్జెస్‌లో ఉన్నామో, లేకపోతే ఆ వెలుగు ఎంత దూరం ప్రసరిస్తుందో దానికి అవతల కూర్చున్నామనుకోండి, చల్లగా ఉంటుంది. ఆ భోగి మంట కనిపిస్తుంటుంది. కానీ మనకేమి దానివల్ల లాభం ఉండదు. మనకు వేడి ఉండదు, సరిగ్గా వెలుతురు ఉండదు, మనకి సుఖము లేదు. అట్లా ఉంటుంది కాబట్టి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలని ఆయన ఏదో చెప్పారు. చాలా సంవత్సరాలయింది చదివి సరిగ్గా ఇప్పుడు గుర్తుకు రావట్లేదు అదేం పద్యమో. ఎట్లైనా మనం భగవద్గీత శంకర భాష్యం చెప్పుకున్నప్పుడు మళ్ళీ లోతుగా చూసుకుంటాం. కానీ
ఇంత దూరంలో ఉన్నారు వీళ్ళు. కర్మలు చేసుకుంటూ కూర్చుంటారు. తత్వజ్ఞానం లేదు. చేయమన్నారు గాబట్టి చేస్తారు. ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఇంత దూరంగా ఉంటారు ఆత్మజ్ఞానానికి, ఆత్మకు. సరే వీళ్ళయిపోయిన తర్వాత రెండో రకం మనుషులు విద్యాధరులుంటారు. వీళ్ళు విద్యను ధరిస్తారు. వీళ్ళు విద్యను ధరిస్తున్నారు. వీళ్ళేం జెప్తున్నారంటే, ఏ మాయ అర్థాలున్నాయో వాటిని పొంది, ఆ దేహం పైన నేను, నాది అన్న అహంకార మమకారాలను బెట్టుకుని, అసత్పథంలో తిరుగుతూ ఉన్న వాళ్ళు, అసత్ విషయ లాలసత్వంతో ఉంటారు వాళ్ళు. కానీ కొంతమందుంటారు. నీ కథాశ్రవణం వల్ల ఆ అమృతాన్ని సేవిస్తూ ఉన్నవాళ్ళు ఆత్మ మోహాన్ని, వారిలో ఉన్న మోహాన్ని పోగొట్టుకుంటారు అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళెక్కడున్నారు విద్యాధరులు మనకు? మనసు దగ్గరున్నారు. ఎందుకు అంటే, ఇందులో కథలు వింటున్నామని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఈ కథా శ్రవణం వల్ల వాళ్ళు కథలు విని ఆలోచించుకుంటూ ఉన్నారు. ఎవరెవరైతే ఆ జ్ఞానాన్ని పట్టుకుంటున్నారో, విద్యాధరులు అంటే జ్ఞానాన్ని పట్టుకుంటున్నారు వాళ్ళు. ఎట్లా పట్టుకుంటున్నారు? మనసుతో ఆ ఇన్ఫర్మేషన్‌ని పట్టుకుని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. అంటే శ్రవణం ఇప్పుడే మొదలుబెట్టారు వీళ్ళు. శ్రవణం మొదలుపెట్టి కథలు వింటున్నారు. వింటూ ఆ కథల్లో చెప్పిన తత్వాన్ని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. మననము మొదలుబెట్టారు. అయితే ఈ మాయ అర్థాలను పట్టుకుని ఉన్నవాళ్ళు జారిపోతున్నారు. ఎవరైతే ఈ కథల్లో చెప్పిన తత్వాన్ని పట్టుకున్నారో వాళ్ళు ఈ మాయని తొలగించుకుంటున్నారు. ఏంటో చేస్తున్నారు అని వాళ్ళు అర్థం చేసుకుని, ఆ కథలో ఉన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. విద్యను ధరించిన వాళ్ళంటే జ్ఞానాన్ని పట్టుకుంటున్నారు. వాళ్ళ మనసు జ్ఞానాన్ని పట్టుకుంటూ ఉన్నది అని అర్థం. ఆ తర్వాత ఇట్లాంటి వాళ్ళుంటారు మన దగ్గర. మనలో గూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గూడా వింటూ, వింటూ ఆ చదువుకుంటున్న జ్ఞానాన్ని పట్టుకుంటూ ఒక్కొక్క కథని పట్టుకొని తత్వతః అర్థం చేసుకుంటూ ఎందుకిట్లా చెప్తున్నారు అని విచారిస్తూ ఉన్న మనం ఎవరమున్నామో, మనలో ఉన్నవాళ్ళు కొందరిట్లా విద్యాధరులున్నారు. కాక తర్వాత నెక్స్ట్ గంధర్వులెవరో చూద్దాము. వీళ్ళు ఈ మొత్తం విశ్వము ఆ భగవంతుడికి ఆట స్థలము అని చూస్తున్నారు. విశ్వం అని పిలుస్తున్నారు. వీళ్ళ గురించి అర్థం చేసుకుందాము. వీళ్ళు గంధర్వులు. విశ్వాన్నేం చేస్తున్నారు? ఈ విశ్వం మొత్తం నువ్వు ఆడుకునే ఆట స్థలము అంటున్నారంటే, విశ్వాన్ని పరబ్రహ్మంగా చూడ్డానికి ట్రై చేస్తున్నారు. ఇంకా మొత్తం కలగలేదు వాళ్ళకి. వాళ్ళకా గంధమున్నది. బ్రహ్మ వాసన కొంత కొంతగా తెలుస్తూ ఉన్నది. పూర్తిగా కలగలేదు. ఆ మనసుకి ఆ బ్రహ్మ గంధం పడుతూ ఉన్నది. వాళ్ళు విశ్వాన్ని చూస్తున్నారు. ఈశ్వరుడిగా చూడ్డానికి ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళెవరున్నారు? ఈ రకంగా ప్రతిదీ భగవత్ స్వరూపము. ప్రకృతిలో ఉన్నది ప్రతిదీ, బ్రహ్మాండంలో ఉన్నది ప్రతిదీ బ్రహ్మస్వరూపమే అనుకుంటూ ఈశావాస్యం ఇదం జగత్ అని చదువుకుని, ఆ మంత్రానికి అర్థం చెప్పుకుని, ఓహో! దాన్నిట్లా చూడాలా అని ఆ చూపును పెంచుకోవడానికి ఎవరెవరైతే ఆ బ్రహ్మవాసనను పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడుంటారు. ఆ తర్వాత ఎవరున్నారు? దేవతలు. వీళ్ళు ఇదిగో నువ్వు అసలు సిద్ధులు వాళ్ళు వీళ్ళు మనసులో విచారిస్తే తెలిసే తత్వానివైనా గూడా మాకు కళ్ళ ముందు కనిపిస్తున్నావని జెప్తున్నారు. మా అక్ష్ణోహో యః పథి చరసి మా కళ్ళ ముందు కనిపిస్తున్నావు నువ్వు. మృత్యులని అవసి కాపాడుతూ ఉన్నావు నువ్వు అని చెప్తున్న వాళ్ళెవరుంటారు? అసలు యోగి హృద్యాన గమ్యం అనే పద్యం చదువుకుంటూ ఒక పక్కన, యోగి హృద్యాన గమ్యం అంటే యోగులకే, మననం చేస్తున్న మునులకే హృదయాల్లో కనిపించడం కష్టమంటే, నాకు నిజంగా కళ్ళ ముందు కనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అగోచరము అని ఆలోచన ఉండదు. నాకు కనిపించావే! వాళ్ళకి అసలు యోగులకే హృదయంలో పైగా అది యోగి హృద్యాన గమ్యం అన్నప్పుడు యోగుల హృదయాల్లో, ధ్యానాల్లో గమ్యమో, అగమ్యమో గూడా దెలియకుండా ఉంటున్నది. అగమ్య గోచరమైన పదార్థము. అది నా కళ్ళకి కనిపించింది అని చెప్తున్నారంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు.
కాబట్టి వాళ్ళు ఇక్కడున్నారు. మన వాళ్ళు. అయితే వాళ్ళు హృదయంలో ఆలోచించుకునేది నా కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నారు గాబట్టి, వాళ్ళ మనసుల్లో భావన జేస్తారు పాపం. ఫస్ట్ లెవెల్ మనసుతో ఉన్నవాళ్ళు సాకారంగా చూస్తారు. భక్తి భావంతో ఉంటారు వీళ్ళు. భృత్య భావంతో ఉంటారు. భృత్యులు, భక్తి, సాకారంగా కనిపిస్తున్నావు కళ్ళెదురుగా, మనసులో ధ్యానం జేయడం అని ఇవన్నీ కీ టర్మ్స్ ఉన్నాయి గాబట్టి, మనం వీళ్ళని దేవతల్ని ఇక్కడ పెట్టుకోవాల్సొచ్చింది. వాళ్ళకి దైవీ గుణాలున్నాయి పాపం. దైవీ సంపద్ విభాగ యోగంలో, దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ సంపద అని ఏం చెప్పారో అవున్నాయి పాపం. కాబట్టి వాళ్ళు దేవతలయ్యారు. ఆ దైవీ గుణాలు దయ, క్షమ, సహనము, ఓర్పు, ఏదో త్యాగము, దానము, స్వాధ్యాయము మొదలైనవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళిక్కడున్నారు. ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది వాళ్ళకి. ఇంకా భృత్య భావం పోలేదు. నేను నీ భృత్యుడిని, నువ్వు నన్ను కాపాడు అని అట్లా ఉన్నారు. పైగా నా కళ్ళకి కనిపిస్తుందని నమ్ముతున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళకి జ్ఞానం కలిగిందంటే, నిజంగా అది కనిపించిందంటే అది ఎప్పుడైనా సరే, నీకు కనిపించింది అంటే అది అసత్ గదా! అన్న విషయం వాళ్ళకి ఇంకా తెలిసేందుకు అవకాశం లేదు. వాళ్ళకి ఇంత దూరంలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడున్నారు. ఇంత దూరం గాబట్టి వాళ్ళకిప్పుడే తెలీదు. తెలుస్తుంది తెలిసినప్పుడు. వాళ్ళు మన దేవతలు. తర్వాత అగ్నిదేవుడు ఎక్కడున్నాడో చూద్దాం. ఈయన, ఇదిగో నువ్వున్నావు గాబట్టే నేను కూడా నీ తేజస్సు వల్లే ఇంత ఘనకార్యాలన్నీ వహిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి నేను చేస్తున్నాను అన్న అహంకారంతోటున్నాడు. అందుకే అగ్నిదేవుడు ఇక్కడున్నాడు అహంకారం దగ్గర. యజ్ఞంగానే చూస్తున్నాడు పాపం. భగవదర్పణంగా కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకారంతోటి నీ తేజస్సుతో నేను గూడా గొప్పగా ప్రకాశిస్తూ చక్కగా ఈ కార్యమంతా నిర్వర్తిస్తున్నాను, వహిస్తున్నానని జెప్పాడు. అందుకనే ఆయన అహంకారంతోటి ఇక్కడున్నాడు. ఈ రకంగా ఎవరైనా సరే, అంటే నేను కాదండి చేసేదంతా దేవుడే చేపిస్తున్నాడు. ఆయనున్నాడు గాబట్టే నేను జేస్తున్నాను అంటారు వాళ్ళు. దేవుడు నాకింత శక్తి ఇచ్చాడు గాబట్టే నేను ఇవన్నీ జేస్తున్నాను అంటారు. దేవుడిచ్చాడు కాబట్టే దగ్గర ఆగరు. దేవుడిచ్చాడు గాబట్టే దగ్గర ఆగకుండా, ఆయన ఇచ్చాడు గాబట్టే నేను చేస్తున్నాను అంటారు వాళ్ళు అహంకారంతోటి. అట్లా ఉన్నవాళ్ళు. కానీ అయితే పూర్తిగా నేనే జేస్తున్నాను అంతా నా వల్లే అని అనరు. అంతా నేనే, అంతా నా వల్లే అని అనరు. కానీ ఏంటంటే, దేవుడి దయ వల్ల నేను జేస్తున్నానంటారు. నేను చేస్తున్నానన్నది మాత్రం డ్రాప్ చెయ్యరు. ఆ నేను చేస్తున్నానన్నది అహంకర్త అన్న భావం ఏదున్నదో, ఆ అహంకారము ఉన్న వాళ్ళందరూ ఇక్కడుంటారు. వాళ్ళు కర్మలు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బ్రహ్మగారు 2 చోట్ల జెప్పారాయన. ఇక్కడ చెప్పింది ఇక్కడ చూద్దాం, పైన చెప్పింది పైన చూద్దాం. ఆయనేమంటున్నాడంటే, "నువ్వు నిర్గుణమే గానీ, అహం న వేద నాకు తెలియట్లేదన్నాడు. నువ్వేంటో నిర్గుణంగా ఉంటావుట, నాకు తెలియట్లేదు" అన్నాడు. ఈయనకి సగుణంగా అర్థమైతుంది. ఆ పరాత్మ తత్వము ఎవరెవరైతే నిర్గుణంగా ఇంకా పట్టుకోవడానికి వాళ్ళలో గుణం వాళ్ళకి అడ్డం పడుతున్నది. వాళ్ళలో ఉన్న రజోగుణం అడ్డం పడి, ఆత్మతత్వాన్ని నిర్గుణంగా తెలుసుకోవడానికి వీళ్ళలో ఆ గుణం అడ్డం పడుతుంది గాబట్టి, వాళ్ళందరూ ఇక్కడుంటారు. పాపం బుద్ధి ఉన్నది. వాళ్ళకి బుద్ధి ఉన్నది కానీ, అసత్ పదార్థ జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి ఆ మాయ ఉంటుంది. అజ్ఞానం ఉన్నది. అసత్ పదార్థ జ్ఞానం ఉన్నదంటే ఏంటి? అజ్ఞానం ఉన్నది వాళ్ళకి. బుద్ధికి అజ్ఞానం అన్న లక్షణం గూడా ఉంటుంది. బుద్ధికి జ్ఞానం, అజ్ఞానం, బుద్ధికి నిర్ణయం, సంశయం, బుద్ధికి మెలకువ, నిద్ర అని లక్షణాలుంటాయి. ఆ బుద్ధి పూర్తిగా శుద్ధి కాలేదు అంటే, బుద్ధి ఒకవేళ పూర్తిగా శుద్ధమైందంటే చిత్తం అవుతుంది. అది వేరే విషయం. ఇక్కడున్నంత వరకు ఇక్కడున్న బుద్ధి ఎవరెవరిదైతే నాకింకా భగవంతుడి గురించి మొత్తం అర్థం గావట్లేదు. ఆత్మ గురించి సరిగ్గా తెలియట్లేదు. ఆత్మ అంటే తెలిసి తెలియనట్టే ఉన్నది. ఆ నిర్గుణ పరబ్రహ్మం అసలు సరిగ్గా నాకు అవగతం అవ్వట్లేదు అని ఎవరెవరు అనుకుంటున్నారో, ఇవన్నీ పుస్తకాలు చదువుతారు. మొత్తం శాస్త్రాలన్నొచ్చు. మొత్తం బట్టి వేస్తారు. మొత్తం అంతా నోటికొచ్చు. మొత్తం వేదాలు, ఉపనిషత్తులు, అందులో ఉన్న మంత్రాలు, భగవద్గీత, అందులో ఉన్న శ్లోకాలు మొత్తం అన్నీ నోటికొచ్చు. ఒక్క నోరు గాదు 4 నోళ్ళతోటి ఒకటేసారి చెప్పగలరు వాళ్ళు. మొత్తం చెప్పగలరు. కావాలంటే ఉపదేశం గూడా చేయగలరు.
కానీ మాత్రం ఆత్మతత్వం వాళ్ళకర్థం గాదు. నాకర్థం గావట్లేదు ఎందుకో. ఆత్మ నాకింకా పూర్తిగా తెలియట్లేదు. అనుకుంటూ ఎవరు తిరుగుతుంటారో వాళ్ళందరూ ఇక్కడున్నారని అర్థం. చాలా దూరంలో లేరు. ఆత్మకి దగ్గరలోనే ఉన్నారు. మరి వీళ్ళంత ఇంత దూరంలో లేరు. ఇక్కడే ఉన్నారు పాపం. కానీ ఏంటంటే వాళ్ళకింకా పూర్తిగా అర్థం గాలేదు. అసత్ పదార్థాల గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువుంది. ఏదో ఒకటి కర్మలు చేసుకుంటూ తిరుగుతారు రజోగుణంతోటుంటారు. కానీ ఏంటంటే, నాకు ఆత్మతత్వం గురించి అర్థం గాలేదు అన్న విషయం అర్థమైతుంటుంది వాళ్ళకి. వాళ్ళ బుద్ధి వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తుందంటే, ఇక్కడున్న వాళ్ళైతే నాకు మొత్తం అర్థమైందని జెప్తారు. ఇక్కడ కిందున్న వాళ్ళు కావాలంటే నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాకు కరెక్ట్‌గా కళ్ళకి కనిపించావు అని అట్లా అయోమయంగా జెప్తారు. ఇప్పుడు మన దేవతలు ఎట్లా జెప్పారు? నువ్వు నాకు కళ్ళకి కనిపించావే అని జెప్పారు గదా! ఆ రకంగా అయోమయంగా అజ్ఞానంలో ఉన్నవాళ్ళు చెప్తారు. మన బుద్ధి కలిగిన వాళ్ళకు వాళ్ళ బుద్ధి ఎంతవరకు వచ్చుంటుందంటే, ఇక్కడ ఈ స్థితిలో నాకర్థం గాలేదు అన్నది మాత్రం అర్థమైతుంది వాళ్ళకి. ఆత్మతత్వం నాకింకా తెలియట్లేదు అన్న విషయం మాత్రం తెలుస్తుంది వాళ్ళకి. అక్కడుంటారు వాళ్ళు. సరే పర్వాలేదు ఇంక అక్కడి నుంచి పైకెళ్ళడమే గదా ఉంది. నో ప్రాబ్లమ్. ఆ తర్వాత వాళ్ళు యోగీశ్వరులు. వీళ్ళు విశ్వంగానే చూస్తూ ఉన్నారు. వేరువేరుగా చూద్దామా, కలిపి చూసుకుందామా అని విచారణ జేసుకుంటున్నారు. ఆ గుణాలను చూస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఈ భేదాలను ఎట్లా సమన్వయం చేసుకోవాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. వీళ్ళకెంతసేపు విశ్వము, అదిగో తన సొంత మాయతో ఇదంతా తయారు చేసి ఉంచడము, జగత్తు యొక్క ఉద్భవ స్థితి లయాలు ఇట్లాంటివన్నీ వీటి గురించే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ యోగులింకా బుద్ధిగా పరిణతి చెందలేదు. సగుణంగానే చూస్తూ ఉంటారు. భక్తితో ఉన్నాము అనుకుంటారు. వీళ్ళింకో రకం భక్తులు. వీళ్ళు సగుణ భక్తులు. ఇక్కడ ఈ దేవతలు అప్పుడప్పుడే కొత్త కొత్తగా ఈ మార్గంలో, ఈ ఆధ్యాత్మిక ప్రస్థానంలో సాధన మొదలుపెట్టిన వాళ్ళెవరున్నారో, వాళ్ళందరూ సాకారంగా జూస్తూ ఉంటారు. అసలు వాళ్ళలో ఇన్ని గుణాలున్నాయని గూడా వాళ్ళకి తెలీదు. మేము భృత్యులం అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు యోగులు సగుణంగా చూస్తూ ఉంటారు. విశ్వంగా ఈ విశ్వమంతా అసలెక్కడి నుంచొచ్చింది అనే ఆలోచన మొదలుపెడతారు. ఇంకా పూర్తిగా అర్థం గాలేదు. వాళ్ళకింకా బుద్ధి వాళ్ళ అంతఃకరణం బుద్ధిగా ఇంకా మారలేదు. ఎందుకు అంటే మనసు దగ్గరే ఉన్నారిక్కడ. విశ్వాన్ని చూస్తున్నారు ఇంద్రియంతో. ఆ తర్వాత లోకపాలకులున్నారు. వీళ్ళు నిజంగా గూడా ఏ ద్రష్ట తనే దృశ్యాలను చూస్తూ ఉండి, తను దృశ్యంగా ఉండడో, ఆయన మాకు దృశ్యంగా కనిపించడం ఏంటో ఇదంతా మాయ అని తెలుసుకున్నారు వాళ్ళు. మన లోకపాలకులు అందుకని పైనున్నారు. బుద్ధిపరంగా వాళ్ళు ఇక్కడ పైనున్నారు. మన లోకపాలకులు ఏం కనిపెట్టారంటే, అస్సలు నువ్వు నిజంగా సాకారంగా మా ముందు ఒక రూపం తీసుకొనొచ్చావా? అట్లా ఒకవేళ వచ్చావంటే నువ్వు ద్రష్టవా? దృశ్యానివా? దృశ్యం గదా కనిపించేది. నువ్వు కనిపించడం ఏంటో? ఇదంతా మహామాయ అని కనిపెట్టారు వాళ్ళు. ఈ రకంగా మాయా విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడుంటారు. ఎవరెవరైతే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నదంతా మాయే కదా అని విచారణ చేయగలుగుతూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళందరూ ఇక్కడుంటారు. అది కూడా చేస్తూ ఉన్న వాళ్ళున్నారు మన దగ్గర. యజమాని. యజమాని అంటేనే అంత యజ్ఞం చేసేవాడు యజమాని. అహంకర్త అనుంటాడు వాడింకా అహంకారం. అనుమానమేం లేదిక్కడ. వాడు కర్మలు చేసుకుంటూ ఉండడము. ఎంతసేపటికి. ఇదిగో అంగం లేకపోతే, శరీరం లేకపోతే ఏమి కర్మలు చేయగలము? తల లేకుండా కబంధుల్లాగా కర్మలు చేయాల్సొస్తుంది. ఏదో ప్రయత్నం చేసుకుంటున్నాం మేము. కాబట్టి నహ త్రాహి మమ్మల్ని రక్షించు. తుభ్యం నమః నీకు నమస్కారము. నువ్వు ప్రసీద ఈశ అని ఇంకింతే మనము కూర్చొని ప్రసీద ప్రసీద అని ఏవేవి పద్యాలన్నీ చదువుకుంటూ, స్వాగతం, మంగళం అనుకుంటూ చూసుకుంటూ ఉంటామో, వాళ్ళందరం ఇక్కడుంటాము. చాలా మంది ఇక్కడుంటారు యజమానులు.
కర్మలు చేసుకుంటూ ఉంటారు. వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, అన్నీ చేస్తారు. నేను చేస్తున్నాను అనుకుంటూ కూర్చుంటారు. నువ్వొచ్చి కూర్చో ఇక్కడ సీద సాదనం అనుకుంటూ మంత్రాలు చదువుతారు. ప్రసీద ప్రసీద అంటారు. నమః నమః అంటారు. తుభ్యం నమః అంటారు. మమ్మల్ని రక్షించు రక్షించు అని చెప్తుంటారు. వీళ్ళందరూ ఇక్కడుంటారు. వాళ్ళకి కొంచెము గూడా ఎందుకు చెయ్యాలి ఆ కర్మలు? ఆ శరీరం ఉంటే యజ్ఞాలు చేయొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. శరీరం ఉంటే అంగం ఉన్నదంటే మఖము యజ్ఞం ఉంటుంది. శోభిస్తుంది. యాక్చువల్‌గా అంగం ఉన్నదంటే మఖము శోభిస్తుంది. లేకపోతే ఏం బాగుంటుంది అనుకుంటూ ఒక్క చోట గూడా తత్వం గురించి, జ్ఞానం గురించి, ఎందుకా కర్మలన్న విషయం గురించి మాట్లాడడం ఉండదు. కర్మలు చేయడం, కర్మలు చేయడం, కర్మలు చేయడం కబంధుల్లాగా అదే ధ్యాస ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళందరూ ఇక్కడుంటారు. యజమానులు మెజారిటీ కర్మలు చేసేవాళ్ళు. యజ్ఞం చేసేవాడిని యజమాని అని పిలుస్తారు. కర్మలు చేసేవాడిని కర్త అంటారు. యజ్ఞం అన్నా, కర్మ అన్నా ఒకటే అర్థం. వాడు కర్మలు చేసుకుంటూ ఉంటాడు. వాడిక్కడుంటాడు. ఇంత దూరంలో ఉన్నాడు వాడసలు యాక్చువల్‌గా భగవంతుడికి. ఆ తర్వాత సిద్ధులు. మనవాళ్ళేం చేస్తున్నారో చూద్దాము. వీళ్ళు మనస్సు నీ కథ వింటూ ఉంటే, నీ కథలో మునిగి తేలామంటే, మాకు మా కష్టాలేమీ గుర్తుకు రావు. అందుకని మాకిందులోంచి బయటికి రావడం ఇష్టం లేదు అని చెప్తున్నారు. వీళ్ళెవరు? అప్పుడప్పుడే కొత్తగా అదిగో శ్రవణాలన్నీ స్టార్ట్ చేసిన వాళ్ళెవరున్నారో. అప్పుడప్పుడే కొత్తగా పాపం ఇక్కడ ఇంతవరకు ఈ సెట్ వరకు కర్మలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళైతే మరి అహంకారంతోటి నేను చేస్తున్నాను. నువ్వున్నావు గాబట్టి నువ్వెందుకున్నావు? నా కోసం ఉన్నావు కాబట్టి కర్మలు చేస్తున్నాను. అప్పుడప్పుడే కొంచెము మనసులో దైవీ గుణాలను పెంచుకుని, ఆశ్రయ లక్షణాలు తగ్గించుకుని, భక్తి మార్గంలోకి బయలుదేరారు. వీళ్ళింక పూజలవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడే భక్తిలోకి వెళ్తూ ఉన్నారు. సడెన్‌గా అంతకన్నా ముందు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, పెంచారు. ఉద్యోగాలు, బళ్ళు, ఫీజులు, స్కూల్స్, కాలేజెస్ ఇంక వీటితోటి ఉన్నారు ఇంతకాలము. సడెన్‌గా ఏదో ఒక రోజు పూజలు స్టార్ట్ జేస్తారు. ఇంక పూజలెక్కువ జేస్తారు. గుళ్ళకెళ్ళడమో, వాలంటీరింగ్ చేయడమో, ఇట్లాంటివన్నీ సడెన్‌గా ఎక్కువ చేస్తారు. వాళ్ళింక అప్పుడే శ్రవణాలవన్నీ ఉండవు గానీ, వాళ్ళింకా ఏదో 40స్‌లో అట్లా ఉంటారు. 35స్‌లో, 40స్‌లో ఉన్నవాళ్ళు. కొంచెం టైం ఉంటుంది. కొద్దిగా డబ్బులుంటాయి. కొంచెం ఒంట్లో శక్తి ఉంటుంది. ఇంక వాళ్ళేం చేస్తారంటే, ఏవో ఒక రకమైన వాలంటీరింగ్ వర్క్స్‌లో ఎక్కడో దగ్గర చేస్తూ ఉండడము. లేకపోతే గుళ్ళకి వెళ్లి రావడము. ఇంకా ఎక్కువగా గుళ్ళకు వాటికి వెళ్ళడం ఎక్కువ చేయడము. ఇంట్లో పూజలవి ఎక్కువ చేయడం. ఇంకా శ్రద్ధగా, ఇంకా భక్తిగా, ఇంకా నిష్టగా, ఇంకా ఎక్కువ సేపు అట్లా చేయడం అవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడుంటారు. ఈ దేవతల గ్రూప్‌లో ఉంటారు. అంటే వీళ్ళు ఇంకా స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళిప్పుడిప్పుడే ఇంకా ఈ మార్గం పట్టుకుంటున్నారు. అంతకన్నా ముందు వాళ్ళకి లేదు. ఇప్పుడే మార్గం పట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైతుంది కొంతకాలం చేస్తారు. కొన్ని నెలలు ఇట్లానే వాళ్ళు ఎక్కువగా ఇళ్ళలో పూజలు చేయడం, ఎక్కువగా పండుగలంటే అందరిని ఇంటికి పిలిచి పెద్దగా ఘనంగా చేయడము. తర్వాత సామూహికంగా విష్ణు సహస్రనామాలు అవన్నీ చదువుకోవడాలు అవన్నీ చేయడము. గుళ్ళకెళ్ళడము. ఇట్లాంటివన్నీ స్టార్ట్ జేస్తారు గదా! చేసిన తర్వాత వాళ్ళ మనసు నెమ్మదిగా విందామసలని ఇంక వీటి మీద పడుతుంది. ఇంకా శ్రవణం మొదలుపెడతారు వాళ్ళు. కథా శ్రవణాలన్నీ మొదలుపెడతారు. అసలు నీ కథలు వింటూ ఉంటే మా కష్టాలు మాకు గుర్తుకే రావట్లేదు. అందుకని వింటున్నంత సేపు శాంతిగా ఉంటుందిక్కడ. అందుకనే కూర్చుంటాము అని చెప్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడే స్టార్ట్ చేశారని అర్థం. వీళ్ళని సిద్ధులని జెప్పారు గానీ, వాళ్ళు యాక్చువల్‌గా సాధకులు. ఇప్పుడే స్టార్ట్ అయ్యారు సాధకులు మన వాళ్ళు. వాళ్ళు కథలను వింటూ ఉంటారు. ఏంటో ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళకర్థమైంది వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళకర్థమైందేమి వాళ్ళకర్థమైందేమి వాళ్ళ మననము. మేమిక్కడ కూర్చున్నంత సేపు మాకు ఎందుకో కష్టాలు ఉన్నట్టుగా అనిపించట్లేదు. అందుకని వింటూ ఉన్నాము అని మొదలుపెడతారు మనవాళ్ళు. ఈ సిద్ధులు కాస్త బుద్ధులవ్వాలి. ఇక్కడ పైదాకా రావాలి. ఈ బుద్ధి కలిగిన వాళ్ళ దాకా రావాలి. ఇప్పుడైతే సిద్ధి ఇక్కడ సాధన దగ్గర మొదలుపెట్టారు. వాళ్ళకు కలిగిన సిద్ధి ఏమి? వాళ్ళకు కలిగిన ఫస్ట్ లెవెల్ సిద్ధి అసలు శ్రవణం చేయాలన్న బుద్ధి కలిగింది. అది వాళ్లకు బాగుపడడానికి కలిగిన మొదటి సిద్ధి. అది వాళ్ళకి కలిగింది. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక దగ్గరకొస్తున్నారు వాళ్ళు భగవంతుడు. ఆత్మతత్వానికి దగ్గరకొస్తున్నారు. ఆ తర్వాత ఎవరున్నారు మన వాళ్ళు?
ఋషులున్నారు. నువ్వు కర్మలు చేస్తావు, కానీ వాటిలో తగులుకోవు. నీకంత విభూతి ఉన్నది గానీ, నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళేదో మననం జేసుకుంటున్నారు. వాళ్ళేదో ఆలోచన చేసుకుంటున్నారు. ఆత్మ గురించి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు మాకేమైనా ఇస్తావా? మమ్మల్ని కాపాడుతావా? మా కోసమే నువ్వున్నావు. మాకు కనిపిస్తున్నావు అని ఇవన్నీ అనట్లేదు వాళ్ళు. నువ్వు కర్మలు చేసినా గూడా వాటికి తగులుకోవు. నీకంత అనుభవించే అవకాశం ఉన్నా కూడా నువ్వు భోక్తవు గావు. నువ్వు కర్మలు చేసినా కర్తవు గావు. అనుభవించే అవకాశం ఉన్న నువ్వు భోక్తవు గావు. కర్తృత్వం, భోక్తృత్వం పెట్టుకోవు అని చెప్తున్నారు. కాబట్టి మన వాళ్ళు వీళ్ళెక్కడున్నారు? ఋషులు పైనున్నారు. ఇక్కడున్నారు. వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మ అని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళక్కడున్నారు. ఆ తర్వాత వాళ్ళసలు పైగా ఋషులంటే రుచ్యతి గచ్చతి ఇతి అని జ్ఞానం, జ్ఞానులు అని అర్థం దానికి. ఆ తర్వాత పత్నులున్నారు. వీళ్ళు పాతిరాక్షతి ఇతి అని ఏవైతే కర్మల్ని కాపాడుకుంటూ ఉంటారో, కర్మల్ని వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటారో వాళ్ళందరూ. వాళ్ళు ఆ పశుపతి గురించే మాట్లాడుతూ ఉంటారు. పాశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అదిగో కోపాలంటారు, తాపాలంటారు. ఏదో రకంగా నీ దయగల చూపులన్నీ మా మీద ప్రసరింపజెయ్యి, మమ్మల్ని పునీతులను చెయ్యి. అదిగో అంతా నష్టమైపోయింది, అంతా ధ్వంసమైపోయింది. నువ్వే గదా ఇదంతా జేశావు. మళ్ళీ దీన్ని బాగు జెయ్యి అని ఈ రకంగా ఎవరెవరైతే దేవుడి దగ్గర నిలబడి దండాలన్నీ బెట్టుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఇక్కడుంటారు. అయ్యయ్యో! మా కర్మలన్నీ చెడిపోయాయే. వాడు చెడగొట్టాడు, వీడు చెడగొట్టాడు. అయ్యో! జరగవలసింది జరగలేదు. ప్రమోషన్ రావాల్సింది రాలేదు. అయ్యో! సీట్ రావాల్సింది రాలేదు. వీడి వల్లే పోయింది. వాడి వల్ల పోయింది. మరేం జేస్తాము? నువ్వే గదా మమ్మల్ని కన్నావు. కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించు. ఇదిగో నీ దయా దృక్కులు మా మీద ప్రసరింపజెయ్యి అని కూర్చొని పొద్దస్తమానము దండాలు బెట్టుకునే వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళందరూ ఇక్కడుంటారు. ఇంత దూరంలో ఉంటారు భగవంతుడికి. ఇంత దూరంలో ఉంటారు ఆత్మకి. ఆ తర్వాత మన ఇంద్రియాస్. ఇదిగో మొత్తం విశ్వమంతా ఉన్నదెందుకు? నా మనసుకి, నా కంటికి ఆనందాన్నివ్వడం కోసమే. నీకిన్ని చేతులున్నాయెందుకు? నన్ను కాపాడడం కోసమే. అని ఈ రకంగా మొత్తం ప్రపంచమంతా ఉన్నదెందుకంటే నా కోసమే, అనుభవించడం కోసమే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఇంద్రియాలతో రమించే వాళ్ళు ఇంద్రులు వాళ్ళందరూ. మనసుతో మనసు మనసుని ఇంద్రియం అని పిలుస్తారు. మనకు దశ ఇంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, దశ ఇంద్రియాలు కాక ఏకాదశ ఇంద్రియం మనసు. దాన్ని ఇంద్రుడు అని చూపిస్తారు. ఎంతసేపు ఆ ఇంద్రియ అర్థ అభిమానాలు. ఇంద్రియాలుంటాయి. ఆ ఇంద్రియాలకి వాటి అర్థాలుంటాయి. వాటి గురించిన ఇంట్రెస్ట్ ఎక్కువ. మనసు ఎంతసేపు ఇక్కడిక్కడ తిరుగుతుంటుంది. అది ఇంకా బుద్ధిగా మారలేదు. కానీ ఏంటంటే అది ఉన్నవన్నీ ఎందుకంటే నా కోసమే. నేను అనుభవించడం కోసమే. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మగారొచ్చారు. ఈయన ఇక్కడ మళ్ళీ అంతే గుణము, మళ్ళీ మాయ. ఆయన కింద జెప్పినా అదే జెప్పాడు. పైన జెప్పినా అదే జెప్పాడు. ఏం పెద్ద ఎక్కువ మార్చకుండా అదే జెప్పాడు. ఆయనకు కొంచెం కొంచెమే తెలుస్తుంది. పైగా ఇక్కడ గూడా అంతే విషయము. నీ స్వరూపము మాకు తెలియదు. కింద పద్యంలో గూడా అంతే. నీ తత్వమేంటో నాకు తెలియదు. తెలియదన్న విషయం మాత్రం తెలుస్తుంది. కానీ ఉన్న వస్తువు మాత్రం తెలియట్లేదు. ఆ రకంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడుంటారు. కనీసం తెలియట్లేదంటే అక్కడి నుంచి పైకెళ్ళొచ్చు. ఆ తర్వాత భృగువు. నీ మాయ వల్ల ఆత్మ బోధ పోగొట్టుకుని, ఆత్మజ్ఞానం పోగొట్టుకుని, ఇదిగో ఈ రకంగా అనుభవిస్తూ ఉన్నవాళ్ళున్నారు. నువ్వే వాళ్లకు దయ చూపించవలసి ఉంటుంది. వాళ్ళ పైన నువ్వు ప్రసన్నుడివవ్వాలి. ప్రసీదతు అని అడుగుతూ ఉన్నాడు మన భృగువు. ఇంతకీ భృగు ఎవరు మనకు? బ్రహ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి స్తంభం వరకు, చెట్ల వరకు గూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చెట్ల వరకు, బ్రహ్మ నుంచి స్తంభం వరకు అందరూ ఇట్లనే ఉన్నారు. అందరూ నిద్రలో ఉన్నారు. అందరూ అజ్ఞానంలో ఉన్నారు. మొత్తం ఇక్కడి నుంచి బ్రహ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం అందరూ అట్లనే ఉన్నారు.
ఇప్పుడు వీళ్ళని ఎట్లా మనం బాగు చేసేది? నువ్వే ఏదో ఒక ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నదెవరు? మన భృగువు. ఈ భృగువు ఇక్కడ ఈ 4 స్కందంలో కథాపరంగా ఏం చేశాడు? ఒక్కటి మన నందీశ్వరుడు దక్షుడి అనుచరులను శపించినట్టుగా ఏవో కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తే, మన భృగువు నందీశ్వరుడిని శపించినట్టుగా జ్ఞాన మార్గం గురించి ఆయన ఉపదేశం చేస్తాడు. ఇదే 4 స్కందంలో నందీశ్వరుడు కర్మ మార్గం గురించి, కర్మోపాసనల గురించి చెప్తే, మన భృగువు జ్ఞాన మార్గం గురించి ఉపదేశం చేశారు. వాళ్ళిద్దరు అక్కడ 2 ఉపదేశాలు చేశారు మనకు. కాబట్టి భృగువు అటువంటి వాడు. ఆయనకు ఆత్మతత్వ విజ్ఞానం ఉన్నది. పైగా భృగువు ఎవరు? భర్గోదేవస్య ధీమహి అని గాయత్రి మంత్రంలో చెప్పుకునేది ఈయన గురించే. డైరెక్ట్‌గా దేవస్య భర్గః, ఆ దైవం నుంచి డైరెక్ట్‌గా వచ్చిన ఆత్మతత్వ విజ్ఞానం. ఆత్మ నుంచి వచ్చిందే ఆత్మ జ్ఞానము. అది ఇక్కడ ఉన్నది. ఈ ఆత్మ జ్ఞానమే ఇదిగో ఈ బ్రహ్మ దగ్గర నుంచి స్తంభం వరకు అందరు ఇట్లా ఉన్నారు. వీళ్ళందరికీ బాగుపడే మార్గం నువ్వే చూపించు అని గాయత్రి మంత్రంలో కూడా చెప్పేది అంతే మరి. ఆ తర్వాత ఇంకెవరున్నారు మనకు? రుద్రుడు, మనస్సు, ముని, మననము అన్నీ అవే. ఒకవేళ నన్నెవరైనా ఏమైనా అంటే గూడా నేను పట్టించుకోను అని చెప్పేదెవరు? మనసు. పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం. ఎవరైనా నన్ను తిట్టారు అని పట్టించుకోవడం. తిడితే తిట్టట్లే పోనీలేనని పట్టించుకోకుండా ఉండడం 2 చేసేది మనసు. నేను పట్టించుకోను. ఎందుకు అంటే శాంతించిన మనసు ఇంకెవరైనా ఏమైనా అంటే అది పట్టించుకోదు. నేను పట్టించుకోను అని చెప్తుంది. అందుకే అది ఇక్కడుంది. అది పైగా నిర్గుణం గురించి మాట్లాడుతున్నది. అందుకని మనసుని మనస్సులో కూడా రుద్రుడిని అంత పైకెందుకు పెట్టామంటే శాంతించిన మనసు. ఎవరైనా ఏమైనా అంటే గూడా మానము లేదు, అవమానము లేదు, అభిమానము లేదు. నేనన్నీ సమానంగా తీసుకుంటాను అన్న మనసు శాంతించి ఉంటుంది. ఇంకా ఇది ఇక్కడున్నది అంటే మాత్రం లయం అవ్వడానికి రెడీ అయిందని అర్థం. మనసు లయమయింది అంటే మనసు కుదురుగా ఉన్నది, కదలకుండా ఉన్నది. ఎవరైనా ఏదన్నా అన్నా అనకపోయినా అది పట్టించుకోకుండా ఉన్నది అంటే అది శాంతిస్తుంది. శాంతించిన మనసు లయమవుతుంది. కాబట్టది మనసు లెవెల్‌లో హైయెస్ట్ డిగ్రీలో ఉందక్కడ. ఈ రకంగా ఎవరైనా సరే, ఇంతకుముందు ఎవరో పలకరించారు, ఎవరో పలకరించలేదు. ఏదో పెళ్లి ఇన్విటేషన్ నాకు ముందు ఇవ్వలేదు. ఎవరో నేను ఫోను చేస్తే మాట్లాడలేదు. ఎవరో నేను ఫోను చేస్తే ఎత్తలేదు. లేదా ఎత్తి పెట్టేశారు. లేదా నన్నేదో అన్నారు. నాకేదో ఇవ్వలేదు. నేనొస్తే పలకరించలేదు. మా ఇంటికి రాలేదు. ఇట్లాంటి వాటన్నిటికి మనసు దేనికో దానికి బాధపడుతూ ఉన్నంత వరకు వాళ్ళందరూ ఇక్కడుంటారు. ఇంద్రియాలతోటో, రకరకాల మానసిక వ్యధలతోటి, మానసిక వికారాలతోటి, అహంకారాలతోటి ఇక్కడిక్కడిక్కడిక్కడుంటారు. కానీ ఎప్పుడైతే మనసు నేను పట్టించుకోను అన్నదో, అదింకా లయమవ్వడానికి రెడీ అవుతూ ఉన్నది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సదస్యులున్నారు. వీళ్ళ గురించి మనం 2, 3 వారాలు చెప్పుకున్నట్టున్నాము. ఎంతసేపు వాళ్ళ ఏడుపులే వాళ్ళకి తప్ప, ఒక్క అక్షరం గూడా ఇందులో జ్ఞానం గురించి లేదు. ఒక్కటి గూడా తత్వం గురించి లేదు. ఒక్కటి గూడా సుఖం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. అంతా ఏడుపు, దుఃఖాలు, క్లేశాలు. పైగా ఎంత అన్యాయం అంటే, ఈ అజ్ఞానులు నేను అజ్ఞానిని, నాకు జ్ఞానమే లేదు, నేను చాలా తెలివి తక్కువ వాడిని, నేనెందుకు పనికిమాలిన వాడిని, నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గు కూడా ఉండదు. అదిగో నేను అజ్ఞుడిని అని చెప్పుకుంటూ ఉన్న అజ్ఞానులు ఈ లోకస్తులందరూ ఇంకిక్కడుంటారు. మెజారిటీ ఇక్కడుంటారు. వీడు అసలు నిజంగా గూడా ఈ లోకస్తులెవరున్నారో దేవుడి ముందు నిలబడి నాకు కష్టాలున్నాయి, శోకాలున్నాయి, దుఃఖాలున్నాయి, మోహాలున్నాయి, కామాలున్నాయి. నాకది గావాలి, ఇది గావాలి, ఇది తీరలేదు, అది తీరలేదు, వాడెవడో నన్నేదో అన్నాడు, వీడెవడో నన్నేదో అనలేదని పొద్దస్తమానం ఇదే ఆలోచనతోటి, ఇవే మాటలతోటి
ఇట్లానే ఉన్న వాళ్ళందరూ ఈ అజ్ఞానులు, ఈ దేహాభిమానులు పూర్తిగా ఆ భగవంతుడికి, ఆ భోగి మంటలకు దూరంగా అవతల ఎక్కడో ఉంటారు. వాళ్ళకు కూడా ఆత్మతత్వం తెలుస్తుంటుంది. కానీ దూరం నుంచి తెలుస్తుంటుంది. ఏంటో అర్థం కాదు సరిగ్గా. దూరం నుంచి ఆ భోగి మంటలు రకరకాల రూపాలు తీసుకున్నట్టుగా కనిపిస్తాయి. దూరం నుంచి ఆ భోగి మంటల వెలుగులో ఆ కర్రలన్నీ ఏవేవో నీడలుగా కనిపిస్తాయి రూపాలుగా. ఆ నీడలను, ఆ కదులుతున్న ఆకారాలను నిజమైన రూపాలనుకుని వాటిని చూసి భయపడ్డం, వాటిని చూసి సంతోషించడం, వాటితో మమత్వం చెందడము. అసలా భోగి మంటలే అన్ని రూపాలుగా తీసుకొని ఉంటే, ఆ రూపాలన్నీ ఎన్నో రూపాలుగా ఇది కనిపిస్తూ ఉంటే, వాటితోటి మోహం చెందడము, అవన్నీ చేస్తూ ఉన్నవాళ్ళు ఇక్కడుంటారు. ఈ సదస్సులు. ఏదో యజ్ఞం చేస్తూ ఉంటే అందులో కృష్ణుడి రూపం కనిపించింది. ఏదో దీపం వెలిగిస్తే అందులో ఇంకేంటో రూపం కనిపించింది అని చూస్తూ ఉంటారు వాళ్ళు. రూపాలే చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు చేస్తారు అవన్నీ అంటే, కోరికలతో ఉంటారు. కష్టాల్లో నుంచి బయటపడాలనుకుంటూ, నీ పాద ఛాయ కావాలి, నీ చరణాల నీడ గావాలి అనుకుంటూ ఎక్కడున్నారు వాళ్ళు? ఎంతో దూరంగా కూర్చుంటారు. కూర్చొని నీ నీడ కావాలి అని అడుగుతారు. లేచి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి తెలియదసలు. అజ్ఞానంలో ఉంటారు పూర్తిగా. వాళ్ళందరూ ఆ భోగి మంటలకు భగవంతుడికి అత్యంత దూరంగా ఉన్న వాళ్ళే చాలా మంది ఉంటారు మన చుట్టూ. ఆ తర్వాత ఋత్వికులున్నారు. మాకు నీ తత్వం కొంచెం గూడా అర్థం గావట్లేదు. మాకు ధర్మం మాత్రం దెలుసు. జ్ఞానం మాత్రం లేదు అని చెప్పుకుంటున్నారు. తే తత్వం న విదామః. నీ తత్వం మాత్రం తెలీదు గానీ, కర్మలు చేసే బుద్ధి మాత్రం ఉంది మాకు. ధర్మాల గురించిన ఇంట్రెస్ట్ ఉంది మాకు. అంతవరకు మాత్రం దెలుసు. మాకు కర్మకాండ దెలుసు. కర్మకాండ భాగంలో చెప్పిన యజ్ఞాలు జేయడం మాత్రం దెలుసు. అంతవరకే. ఇది జేస్తే ఏమొస్తుంది? అది జేస్తే ఏమొస్తుంది? ఈ యజ్ఞం జేస్తే ఏ లోకాలొస్తాయి? ఆ యజ్ఞం జేస్తే ఏ లోకాలొస్తాయి? ఇంతవరకు మాత్రం మాకు ఇంట్రెస్ట్ ఉంది. ధర్మ జిజ్ఞాస ఉంది గానీ, బ్రహ్మ జిజ్ఞాస లేదు. తెలుసుకునే ఉద్దేశం గూడా లేదు. మాకు తెలియదు. తెలుసుకునే ఉద్దేశం లేదు. ఎందుకు తెలియదు? వయం మేము తే తత్వం న విదామః. నీ తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాము. ఎందుకు? తెలుసుకునే ఉద్దేశం లేదు గాబట్టి. ఎవరికి తెలియదు? తెలుసుకునే ప్రయత్నం చెయ్యని వాళ్ళకే గదా తెలియకుండా ఉంటుందేదైనా. అటువంటి ఋత్వికులందరూ ఇక్కడుంటారు. నేను చేస్తున్నాను. కర్మలు చేస్తున్నాను, కర్మలు చేస్తున్నాను, కర్మలు చేస్తున్నాను అనుకుంటూ వాళ్ళు ధర్మ జిజ్ఞాస మాత్రం ఉంది అని మాత్రం చెప్పుకుంటూ, బ్రహ్మ జిజ్ఞాస గురించిన ఆలోచన లేకుండా, తత్వం తెలియదు అని చాలా సంతోషంగా చెప్పుకుంటారు వాళ్ళు. మాకు తత్వం గురించి ఏమీ అవసరం లేదండి. మాకు తెలీదు. మా గురువుగారు ఇంతే చెప్పారు. మా గురువుగారు మాకు ఇంతే నేర్పించారు. మేము ఇంతే చేస్తాము. పూజలు చేయించడానికొస్తారు ఇంటికి. శ్రాద్ధాలు చేయించడానికొస్తారు. ఏదైనా మంత్రానికి అర్థం అడిగినా, ఆ క్రియకు అర్థం అడిగినా వాళ్ళకి తెలీదు. మాకు తెలీదు. మా గురువుగారు ఇంతే నేర్పించారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. తెలిస్తే గదా చెప్పడానికి. కానీ ఎట్లా చేయాలో క్రియ మాత్రం తెలుసు. అంతవరకు చేస్తారు. మాకంతే తెలుసని సంతోషంగా చెప్తారు కూడా. మాకింతే తెలుసు అని చెప్పడం అది అది చాలా అచీవ్‌మెంట్ టైప్‌లో చెప్తారు పైగా. వాళ్ళందరూ ఇక్కడుంటారు. ఇంత దూరంగా ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత దక్షుల వారున్నారు. ఆయన శుద్ధం, బుద్ధి అవస్థితం, చిన్మాత్రం, ఏకం, అభయం, మాయాం ప్రతిషిధ్యమైన ఒక వస్తువు. అయితే అదే ఈ అపరిశుద్ధమైన అసత్తుగా కూడా కనిపిస్తూ ఉన్నది అన్న ఆత్మతంత్రం గురించిన జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు ఇప్పుడు. బుద్ధి పూర్తిగా పరిణతి చెందిన స్థితిలో సదసత్ వివేక జ్ఞానంతో ఉన్నాడు. ఎప్పుడు? అజముఖం కలిగిన తర్వాత.
ఎవరి దక్షుడు? అజ్ఞానంతో, అహంకారంతో యజమానిని అని కర్మలు చేస్తూ ఉన్న కర్త ఒకానొక సమయంలో. ఒకానొక సమయంలో చదువుకున్నాడు, ఉద్యోగం తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళని పెంచాడు, వృద్ధిలోకి తెచ్చాడు. అన్నీ నేను చేస్తున్నాననుకుంటూ వాడి శరీరాన్ని హింసించుకుంటూ, చుట్టుపక్కన వాళ్ళందరినీ బాధ పెడుతూ, ప్రోగ్రెస్ ఉండాలి, ప్రమోషన్స్ రావాలి, మంచి స్కూల్స్‌లో సీట్ రావాలి అని పిల్లలతో సహా అందరినీ బాధ పెడుతూ, హింసిస్తూ, పురోగతి కోసం, అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసి, గొప్పతనం కోసం, ఉన్నతి కోసం ప్రయత్నం చేసి, మనసుతో గొడవలు పెట్టుకుని, మనసు బాధపడుతుంటే గూడా గొప్పతనం కోసం కర్మలు చేస్తూ ఉండే ఒకానొక సమయంలో. అయితే కానీ ఏదో ఒక సమయంలో ఈ యజమాని ఆ అజముఖాన్ని తెచ్చుకున్నప్పుడు, అజం గురించిన జ్ఞానం ఎప్పుడు కలిగిందో అటువంటి రోజు రాకుండా పోదు. ఈ యజమాని ఈ బ్రాహ్మలు, ఋత్వికులు, అగ్ని, దేవుడు, సిద్ధులు, విద్యాధరులని ఇవన్నీ లెవెల్స్ దాటుకుంటూ వెళ్ళలేదు. ఈ యజమాని ఒకానొక సమయంలో అహంకారం నశించగానే బుద్ధిగా అది పరిణామం చెందింది వెంటనే. అహంకారంగా అహంకారం నశించగానే నేను అన్న అహంకర్తృత్వ భావము, నేను అన్న అహంకర్త అన్న భావము, కర్తృత్వ భావం తొలగిపోగానే వెంటనే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఈ స్టెప్స్ అన్నీ బైపాస్ చేసి ఈ యజమాని వెంటనే అజముఖంతో దక్షుడుగా, సదసద్వివేక జ్ఞానం కలిగిన వాడిగా, ఆత్మజ్ఞానిగా మారిపోయాడు. వెంటనే దానికి ఇప్పుడిక్కడ చెప్పుకుంటున్నాం గాబట్టి ఇంత దూరంలో ఉన్నారంటే, అంటే నేనిక్కడున్నా గాబట్టి ఇన్ని స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళాలేమో నెమ్మదిగా అని అట్లా ప్రయత్నం చేయక్కర్లేదు. ఇంతకి ఇంత ఎందుకు చెప్తున్నారు వ్యాసుల వారంటే, నువ్వెక్కడైనా ఉండొచ్చు. నువ్వెక్కడికి వెళ్ళాలో చూసుకో. అసలిక్కడికి దక్షుడి దగ్గరికొస్తే గూడా అక్కడికి ఆగడానికి వీల్లేదు. ఋషుల దగ్గరకొచ్చి ఆగడానికి వీల్లేదు. భృగు దగ్గరకొచ్చి ఆగడానికి వీల్లేదు. నువ్వు వెంటనే ఏకంగా ఎక్కడికి వెళ్ళాలి? నువ్వే ఆత్మగా ఉండిపోవాలి. అక్కడికి వెళ్ళాలి. దక్షుడు అక్కడికొచ్చాడు. ఇంక నెక్స్ట్ స్టెప్ ఆయన ఇక్కడికెళ్తాడు. దక్షుడు ఎటువంటి వాడు? యజమాని అన్న స్థితి నుంచి లాంగ్ జంప్ చేసి దక్షుడికి ఇక్కడికెళ్ళాడు. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇక్కడికెళ్తాడు వెంటనే. ఇంకొక స్టెప్ వేసాడంటే చిన్న స్టెప్. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇంత లాంగ్ స్టెప్ ఒక్కటే వేసాడాయన. ఒక్క లీప్ తోటి ఇక్కడికొచ్చాడంటే ఇక్కడి నుంచి ఎంత దూరం? చాలా దగ్గర. ఈ చాలా దగ్గర గాబట్టే భగవంతుడు ఈ దక్షుడిని ఫోకస్ చేసి, టార్గెట్ చేసి ఈయనకి ఉపదేశం చేశాడు. ఆ ఒక్క స్టెప్ వేసావంటే ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేస్తావు అని చెప్పడం కోసమే తర్వాత భగవంతుడు కింద మనకు దక్షుడిని నెపంగా పెట్టుకొని ఉపదేశం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేమి, ఎక్కడో ఉంటాము. ఇక్కడెక్కడో ఉంటాము. ఎక్కడున్నామని చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకోవాలి. సదసద్వివేక జ్ఞానము, అసత్పదార్థ జ్ఞానం కలిగిన బుద్ధి వరకు గూడా మనకి పనికిరాదు. ఇంకా విచారణ చేస్తూ ఉన్న బుద్ధి గూడా పనికిరాదు. రకరకాల భక్తి మార్గాలు పనికిరావు. యజ్ఞాలు, యాగాలు, కర్మలు పనికిరావు. ఏం కావాలి మనకు? ఉన్నదేంటి, లేనిదేంటి, అయిందేంటి, కానిదేంటి అని తెలిసిందంటే అయిపోయింది అంతే ఇంక విషయం. కానిదేదో తెలుసుకుంటే ఉన్నది మిగిలిపోతుంది. దానికి చాలా స్టెప్స్ నెమ్మదిగా దాటుకుంటూ ఒక పద్ధతి ప్రకారం క్రమంగా ఆర్డర్‌లీ ఫ్యాషన్‌లో రాక్కర్లేదు. మన దక్షుడిలాగా యజమాని దగ్గర నుంచి ఇక్కడికి లాంగ్ జంప్ చేసినట్టు చేయాలి మనం గూడా. అందుకోసమే ప్రయత్నం జేసుకుంటున్నాము. అందుకోసమే భగవంతుడు ఈ దక్షుడికి చేసే ఉపదేశంగా మనకొక ఉపదేశం చేశారిక్కడ. దాన్ని చూసుకుందాము. ఈ దక్షుడి నుంచి అన్నీ చూసుకుంటూ వెళ్ళాం గదా! ఇంక కిందికెళ్దాము. అందరికీ చెప్పలేదు మన భగవంతుడు. ఉపదేశం చేసినప్పుడు వీళ్ళందరికీ చెప్పలేదు. ఈయనొక్కడికే చెప్పాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంక ఎక్కడెక్కడో ఉన్నారు.
వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు ఇంకా సిద్ధం అవ్వలేదు. వీళ్ళందరూ సిద్ధమైన తర్వాత బుద్ధితో రెడీ అయిన తర్వాత చెప్పొచ్చు. ఈ దక్షుడి బుద్ధి రెడీ అయింది. అది ఆల్రెడీ సత్తేంటి, అసత్తేంటని ఆల్రెడీ వేరు చేసుకుంది. మన దక్షుడి బుద్ధి సత్తేంటి, అసత్తేంటి అని ఆల్రెడీ వివేకం చేసుకుంది. విచారణ చేసుకుని కంప్లీట్ చేసి విచారణని విభాగం చేసుకుని వేరు చేసుకుంది. కుప్పబోసుకోవట్లేదిప్పుడు. ఆత్మ ఏంటని చూసుకుంది. కాబట్టి దానికి అటువంటి బుద్ధికి బ్రహ్మజ్ఞానం అబ్బుతుంది. మిగిలినవన్నీ ఇంకా ప్రయత్నాల్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఇంకా రెడీ అవ్వలేదింకా. మాయ అంటే ఏంటి? విశ్వం అంటే ఏంటి? శ్రవణం ఎట్లా చేయాలి? మననం ఎట్లా చేయాలి? ఎట్లా విచారించాలి? మొత్తం విశ్వాన్ని ఈశ్వరుడిగా ఎట్లా చూడాలి? సాకార భక్తి మంచిదా? నిరాకార భక్తి మంచిదా? భక్తి ఎన్ని విధాలు? భక్తి లక్షణాలెన్ని? సగుణ భక్తి ఎట్లా ఉంటుంది? నిర్గుణ భక్తి ఎట్లా ఉంటుంది? అసలు కర్మలు చేస్తే మంచిదా? కర్మలు చేయకపోతే మంచిదా? అని ఇన్ని రకాల క్వెషన్స్ తోటి సంశయాత్మకమైన బుద్ధికి చెప్పినా అర్థం కాదు. వీటితోటి ఇప్పుడే ఉపయోగం లేదు. ఏదైతే ఈ సంశయాలన్నీ దాటి ఉంటుందో, సత్తేంటి, అసత్తేంటి అని విచారణ ఫినిష్ చేసి, ఆ వివేకంతో దాన్ని విభాగం చేసుకొని రెడీగా కూర్చున్న అంతఃకరణం ఏదున్నదో, దానికి చెప్తే వెంటనే పట్టుకుంటుంది. అందుకని ఉపదేశం ఎవరికి? దీనికి. ఆ ఉపదేశం ఏమి? భగవంతుడు చేస్తూ ఉన్న ఉపదేశం. ఎవరికి? సిద్ధంగా ఉన్నవాడికి. ఇంక ఒక్క స్టెప్ తోటి ఇంకక్కడికెళ్ళిపోతాడు వాడికి. నేనే బ్రహ్మను, నేనే సర్వుణ్ణి, ఈ జగత్తుకి నేనే కారణము. ఆత్మ నేనే, ఈశ్వరుడే నేనే. ఆత్మ వేరు, ఈశ్వరుడు వేరని చూడరాదు. ఆత్మ నేను, ఈశ్వరుడు అదో భగవంతుడు. నేను వేరు, భగవంతుడు వేరు గాదు. ఆత్మే ఈశ్వరుడు. ఆత్మ ఒకటి, ఈశ్వరుడు ఒకటి అని భేదం చూడరాదు. పైగా ద్రష్ట నేనే, దృక్కు నేనే, దృశ్యము నేనే, అన్నీ నేనే అని ఈ రకంగా చూసుకో. నువ్వు ఎంత దూరం వచ్చావో. నువ్వు సత్తేంటి, అసత్తేంటని చూసుకున్నావు గదా! రెండిప్పుడు కలుపు. ఇంతవరకు ఏం చేసావు? అసత్ నీ శరీరం ఏదున్నదో దాన్నే సత్ అనుకున్న అజ్ఞానము సగము, సాకార సగుణం సగము. ఇన్ని రకాలుగా చూడకు దాన్ని. నువ్వు ముందు సత్‌ని అసత్‌గా, అసత్‌ని సత్‌గా కన్‌ఫ్యూజ్ అవ్వడం మాని, దాన్ని కరెక్ట్‌గా విభాగం చేసుకున్నావు గదా! ఇప్పుడు కలుపు. ఇప్పుడు కలుపు. ఇప్పుడు కలుపు. వేరుగా ఉన్నంత వరకు సత్, అసత్ వేరుగా ఉన్నంత వరకు, ఆ భేద దృష్టి ఉన్నంత వరకు అద్వయం అవ్వదు. మనకు అద్వయం కావాలి. ఎందుకు అంటే ఏకమేవ అద్వితీయం అయితేనే అది బ్రహ్మం. కాబట్టి వేరు చేసుకున్నావు, మంచి పని చేసావు. ఈ కింద ఉన్న వాళ్ళలాగా కన్‌ఫ్యూజన్ లేదు. ఇక్కడున్నావు. ఇప్పుడు కలుపు. కలిపెట్లా అర్థం చేసుకో, అన్నీ నేనే అని అర్థం చేసుకో. నేను ఆత్మని, అదిగో ఆయన ఈశ్వరుడు, ఇదిగో ఇది జగత్తు అని చూడకు. నేనే ఈశ్వరుడు. ఈ జగత్తు మొత్తం నేను చూస్తున్నాను కాబట్టి కనిపిస్తున్నది అని తెలుసుకో. నేను నేనేదున్నానో, నేను అంటే ఆత్మ. నేను ఈ గుణాలను పెట్టుకుని నా మాయతో నేనే సృష్టిస్తూ, స్థితి చేస్తూ, సంహరిస్తూ ఎట్లా? రాత్రిపూట కల కన్నట్టు. కలలో ఏవేవో రూపాలన్నిటిని నేనే సృష్టించి, కలలో ఏవేవో రకరకాల వస్తువులు, విషయాలు, సందర్భాలు అన్నీ నేనే కల్పించి, వాటన్నిటిని కొంత దూరం నడిపించి, తర్వాత మళ్ళీ అన్నిటిని లయం చేస్తాను గదా! అట్లానే ఈ జాగృత అవస్థలో కూడా నేనే చూస్తూ, నేనే నడిపిస్తూ, నేనే లయం చేస్తాను. జాగ్రత్తలో నేనే ఉన్నాను. స్వప్నంలో నేనే ఉన్నాను. సుషుప్తిలో నేనే ఉన్నాను. అసలు ఈ 3 అవస్థలు కూడా నేను చూస్తూ ఉన్నందుకు కనిపిస్తూ ఉన్న ఆభాసలు. ఉన్నది నేను. అన్నింటిని నేనే అసలు పూర్తిగా ఈ విశ్వం అంటే సర్వాన్ని నేనే రకరకాల పేర్లతో ధరిస్తాను.
స్వప్నంలో నేనే ఎన్నో రూపాలు ధరిస్తాను. జాగ్రత్తలో ఎన్నో రూపాలు ధరిస్తాను. సుషుప్తిలో నాలో నేనే రమిస్తాను. అంతా నేనే. ఏం చేయదలుచుకున్నానో దాన్ని బట్టి చేస్తూ ఉంటాను. అయితే భేదం ఎందుకు తెలుస్తూ ఉన్నది అంటే, అపరం అయిన నేనేదున్నదో కేవలంగా ఉన్నది నేనొక్కటే. ఇన్నిగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. అద్వితీయము, ద్వితీయం రెండోది లేదు. ఉన్నదంతా ఒక్కటే. ఆ పరబ్రహ్మమేమున్నదో అందులో ఇదిగో ఈయన బ్రహ్మ, ఆయన రుద్రుడు, ఇదిగో వీళ్ళు సదస్సులు, అదిగో అది ఏదో యజ్ఞము, ఇదిగో యజ్ఞ పాత్ర, అదిగో యజ్ఞ వరాహమూర్తి, అదిగో యజ్ఞం ధ్వంసమైంది, అదిగో అది మళ్ళీ బాగైంది, అదిగో విష్ణుమూర్తొచ్చాడు అని ఇవన్నీ ఏవేవి ఉన్నాయో ఈ భేదాలన్నీ అజ్ఞః అజ్ఞాని నిజంగా ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయని అనుకుంటాడు వాడు అజ్ఞానం వల్ల. జ్ఞానం కలిగితే, ఆత్మజ్ఞానం కలిగితే తెలిసేదేమి? అంతా ఒకటే. నేను చూస్తూ ఉంటే అవన్నట్టా కనిపిస్తున్నాయి అని తెలుస్తుంది. నువ్వు అట్లా తెలుసుకో. కలుపుకో మొత్తం అంతా. వేరు చేసావు గదా ఇప్పుడు, అన్నీ కలుపు. వేరెందుకు చేయవలసొచ్చింది ఫస్ట్? అనాత్మనే నేననుకుంటున్నావు. అనాత్మనే ఆత్మ అనుకున్నావు గాబట్టి, అనాత్మల్లో నుంచి ముందు నిన్ను నువ్వు వేరు చేసుకొని చూసుకోవాల్సొచ్చింది. ఇప్పుడు అనాత్మగా మళ్ళీ అది వేరుగా ఉన్నది అంటే, ద్వితీయమైపోతుందది ద్వైతమవుతుంది. అద్వితీయమైన వస్తువిది. పరబ్రహ్మము. కాబట్టి మళ్ళీ అవన్నీ గూడా నువ్వే అన్న విషయం తెలుసుకో. ఎట్లా అయితే ఒక మనిషి వాడి చేతులు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కడుపు అట్లాంటి బాడీ పార్ట్స్ అన్నీ ఇది వేరు, అది వేరు అని అనుకోడో, అన్నీ నేనే అని అనుకుంటాడో, అట్లానే ఆ కలలో కనిపిస్తూ ఉన్న వస్తువులు, మనుషులు, విషయాలు, ఆ జాగృతిలో కనిపిస్తున్న మనుషులు, వస్తువులు, విషయాలు అన్నీ నేనే అని చూడు. అవన్నీ నీ నుంచి వచ్చిన అంగాలు. నీ నుంచి వచ్చిన అంశాలు. నువ్వు చూస్తూ ఉన్నందుకు అట్లా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా ఒక మనిషి ఇది నా తల, ఇవి నా చేతులు, ఇవి నా కాళ్ళు, ఇది నేను అని కలుపుకొని చూసుకున్నట్టే, ఈ చేతులు నావి గావు, అది నాది గాదు, అది నేను గాదని అనకుండా ఎట్లా ఉంటాడో, అట్లానే నువ్వు గూడా చూస్తూ ఉన్నవన్నీ నేనే అనే తెలుసుకున్నావంటే, ఇంకిక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక్కటే స్టెప్ ఉంది. ఇక్కడి దాకా వచ్చావు నువ్వు. ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్‌కొచ్చావు. ఒకటేసారి లాంగ్ జంప్ వేసి. ఇంకొక్కటుంది. ఒక్క స్టెప్ తీసుకో. కలుపుకో అన్నీ నేనే అనుకో. ఇంకక్కడికెళ్ళిపోతాం. ఇంకింతే ఉంది సింపుల్. లాస్ట్ స్టెప్. త్రయాణం ఏకభావానాం యః న పశ్యతి వైభిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్. ఓ బ్రహ్మ, నువ్వే బ్రహ్మ. నువ్వే బ్రహ్మ. నువ్వే పరబ్రహ్మము. అహం బ్రహ్మాస్మి అనుకో. అట్లా అయితేనే శాంతి కలుగుతుంది. అన్నీ ఉపశమిస్తే అన్నీ నీలో లయమవుతాయి. నువ్వుగా ఉంటావప్పుడు. సర్వభూతాల స్వరూపమై ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్న మూడుగా ఏవున్నాయో, ఆ భావాలన్నింటినీ ఏకంగా జూడు. భేదంగా గాదు. ఏమి జెప్పాను నీకింత దూరం జెప్పుకుంటూ వచ్చాను గదా! ఇదిగో దేహాభిమానాలు కలిగిన వాళ్ళుంటారు. అహంకారంతో ఉన్న వాళ్ళుంటారు. ఇంక ఈ అహంకారం వాళ్ళనే ఇక్కడ గూడా పెట్టుకుందాం. దేహం అని వాళ్ళు సెపరేట్‌గా ఎందుకు వీళ్ళు? మొత్తం కలిపి వీళ్ళందరూ అహంకారులున్నారు. వీళ్ళందరూ మనస్సుతో ఉన్నవాళ్ళున్నారు. వీళ్ళందరూ బుద్ధితో ఉన్నవాళ్ళున్నారు. ఎవరు? అహంకారంతో ఉన్నవాళ్ళు తమో గుణంతో, మనసుతో ఉన్నవాళ్ళు సత్వగుణంతో, బుద్ధితో ఉన్న వాళ్ళందరూ రజోగుణంతో ఉంటారు. ఈ 3 గుణాలను మళ్ళీ వేరు వేరుగా చూడకు. ఏదో అనగానే వెంటనే అది మళ్ళీ వేరేగా అయిపోయింది అని చూడకు నువ్వు. మనసు వేరు, బుద్ధి వేరు, మళ్ళీ బుద్ధిలో ఇన్ని రకాల బుద్ధులు వేరు, మనసులో ఇన్ని రకాల మనసులు వేరు, అహంకారాల్లో ఇన్ని రకాల అహంకారాలు వేరని చూడకు. అన్నీ కలుపు. అన్నీ ఉన్నది ఒకటే చిత్తం. అది వాసుదేవం. అది ఆత్మతత్వం. అక్కడికెళ్ళు. నువ్వు అహంకారం దగ్గర నుంచి దాటుకుంటొచ్చావు గదా! అహంకారం దాటుకుంటే ఏం చేసావు? మనసుతో గొడవ పెట్టుకున్నావు. దాన్ని మళ్ళీ కలుపుకున్నావు. ఏం చేసావు? ముందు నువ్వు శివుడితో గొడవ పెట్టుకున్నావు. తర్వాత మళ్ళీ శివుడితో కలిసావా? కాబట్టి ఏమయ్యావు? అహంకారాన్ని తీసుకెళ్ళి మనసులో కలుపుకున్నావు. ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేసావు? బుద్ధి దాకా వచ్చావు గదా! ఇప్పుడు దీన్ని కూడా ఏం చెయ్యి? దాటు గాదు. దాటు అంటే ఇవి మళ్ళీ వేరుగుండాలి. దాటడం గాదు. అన్నీ కలుపు.
మొత్తం కలుపు. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వేరు వేరుగా అది వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు అని చూసుకుంటూ వచ్చావు గదా! విచారణ చేసుకోవడం కోసం వేరు చేసి చూసుకున్నావు. వేరు చేసి చూసుకున్నాక మళ్ళీ వాటిని వేరుగా పెట్టుకోకు. ఇప్పుడేం చెయ్యి నువ్వు వాటన్నిటిని కలుపు. చిత్తంలో కలిపేయి. చిత్తాన్ని తీసుకొచ్చి చిత్తం ఎవరింతకి నువ్వే. మొత్తం అన్నీ నీలో నుంచి వచ్చాయని తెలుసుకున్నావంటే అన్నీ కలిపి అందులోనే ఉంటాయి. నువ్వు చిత్తుగా ఉంటావప్పుడు. నువ్వేమవుతావు? చిత్. నువ్వు చిన్మాత్రం అయి ఉంటావు. నాకేం చెప్పావు ఇక్కడ పైన? నువ్వు నాకు చెప్తూ ఉన్నప్పుడు నీకెంత అర్థమైందని చెప్తున్నప్పుడు ఏం చెప్పావు? చిన్మాత్రంగా ఉన్నాను నేనని చెప్పావు గదా! నేను చిన్మాత్రంగా ఉండడం గాదు. నువ్వు నేను వేరు గాదు. చిన్మాత్రంగా ఉన్నదెవరు? అర్థం జేసుకో. మూడిటిని కలిపేసుకో. సత్వం లేదు, రజస్ లేదు, తమస్ లేదు. బ్రహ్మ లేడు, రుద్రుడు లేడు, శివుడు లేడు. బుద్ధి లేదు, మనస్సు లేదు, అహంకారం లేదు. అన్నీ ఒక్కటే. రకరకాల రూపాలు ధరిస్తుంది. ఎందుకు? నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి. ఆ రకంగా చూడ్డం మొదలుపెట్టావంటే నువ్వే బ్రహ్మవో అని ఆయన ఉపదేశాన్ని పూర్తి చేశారు. ఇది ఇంతకీ మనందరి కథ. మనందరి కథ. మనందరి ప్రస్థానం. అర్థం చేసుకోగలిగితే, ఆచరించగలిగితే అదే మనము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.